Hi everyone, welcome to James English. ఇంగ్లీష్ గ్రామర్ ఇన్ తెలుగు సిరీస్లో భాగంగా ఈరోజు ప్రాక్టీస్ బిట్స్ ఫ్రమ్ క్లాస్ 3 అనే వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో 3వ తరగతిలో ఇవ్వబడిన ప్రశ్నలను తీసుకొని వాటికి పూర్తి స్థాయి వివరణ ఇస్తాను. మరి ఈ వీడియో మనకి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టెక్స్ట్ బుక్ బేస్డ్ బిట్స్ ఎక్కువగా ఇస్తున్నాడు. మరి నేను థర్డ్ క్లాస్లో ఇవ్వబడిన ఆల్మోస్ట్ అన్ని ఇంపార్టెంట్ బిట్స్ని గ్యాదర్ చేసి ఈ వీడియోలో మీకు చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో వీడియో పూర్తిగా చూడండి, చివరి వరకు చూడండి. మీకు ఖచ్చితంగా 1 లేక 2 మార్కులు ఈ వీడియో నుంచి వస్తాయి. మరి ఇక ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం. రైట్, చూడండి, ఇక్కడ ద బాయ్ ఈజ్ పాసింగ్ డాష్ ద డోర్. థర్డ్ క్లాస్లో మనకి ప్రపోజిషన్స్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఇచ్చారండి. సో ద బాయ్ ఈజ్ పాసింగ్ డాష్ ద డోర్. సో ఆప్షన్ చూడండి, అండర్ ద డోర్, అలాంగ్ ద డోర్, త్రూ ద డోర్, ఓవర్ ద డోర్. ఇక్కడ ఆప్షన్ 3 మాత్రమే కరెక్ట్. ఏంటంటే త్రూ ద డోర్. ఎందుకు త్రూ మాత్రమే వాడాలి? గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మనం ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్ ఉపయోగిస్తూ దాని ద్వారా ఒక పని జరిగితే, చూడండి, ద బాయ్ ఈజ్ పాసింగ్ త్రూ ద డోర్ అంటే ఇక్కడ మనకి సో త్రూ ద డోర్ అంటే సో దీని గుండా అనే అర్థం వస్తుందండి. చూడండి, ఒక దొంగవాడు ఒక ఇంట్లో చొరబడ్డాడు అనుకుందాం. ద థీఫ్ ఎంటర్డ్ ద హౌస్ త్రూ ద విండో. వాడు ఎలా వచ్చాడు లోపలికి? విండో ద్వారా వచ్చాడు. అంటే ఎప్పుడైతే మనం ఏదైనా ఒక వస్తువు సహకారంతో సో దాని గుండా ద ప్రిజనర్స్ ఎస్కేప్డ్ త్రూ ద పైప్ లైన్ అంటే ఆ పైప్ లైన్ గుండా ఎస్కేప్ అయ్యారు. సో ఇక్కడ సరైన సమాధానం వచ్చి త్రూ. మరి రెండవ ప్రశ్న, ద క్యాట్ జంప్డ్ డాష్ ద స్టూల్. మరి ఇక్కడ ఆప్షన్ చూడండి, అండర్, ఓవర్, అలాంగ్, అబౌవ్. చూడండి, ఇక్కడ ఖచ్చితంగా మనకి సరైన సమాధానం వచ్చి ద క్యాట్ జంప్డ్ ఓవర్ ద స్టూల్. ద క్యాట్ జంప్డ్ ఓవర్ ద స్టూల్. సో అంటే దీని మీదుగా దూకిందండి. మరి కొంతమందికి డౌట్ ఉండొచ్చు, ఏంటంటే సార్ అబోవ్ ఎందుకు తీసుకోకూడదు? చూడండి, మనం ఓవర్, అబోవ్ ఈ రెండును దగ్గరగా పెట్టి చూసినప్పుడు మీకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఏంటంటే ఓవర్ అనేది మనకి మోషన్ ఇండికేట్ చేస్తుంది. దీనినే మీరు ఇంగ్లీష్లో మూమెంట్ అంటారు. ఏమంటారు? మూమెంట్. చూడండి, ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు? క్యాట్. ఏం చేసింది? జంప్డ్ అంటే దూకింది. అంటే ఇప్పుడు ఏంటి, మనకి మూమెంట్ ఉందా లేదా? దీన్నే మీరు ఇంగ్లీష్లో మోషన్ లేకపోతే మూమెంట్ అంటారు. మరి అబోవ్, ఎప్పుడైతే మీరు అబోవ్ అంటారో గుర్తుపెట్టుకోండి, సో అక్కడ మనకి ఏ రకమైన మూమెంట్ ఉండదు. దెర్ ఈజ్ నో మూమెంట్. ఫర్ ఎగ్జాంపుల్, దెర్ ఈజ్ అ రూఫ్ అబోవ్ అస్, దెర్ ఈజ్ అ టీవీ యాంటీనా అబోవ్ ద హౌస్. మా ఇంటి పైన ఒక టీవీ యాంటీనా ఉంది అంటే ఇక్కడ ఏమాత్రం మూమెంట్ ఉందా అంటే లేదు. సో మీరు ఓవర్ అనేది మూమెంట్ ఉన్నప్పుడు వాడుతూ ఉంటాం, అబోవ్ అనేది మనం మూమెంట్ లేనప్పుడు వాడుతూ ఉంటాం. గుర్తుపెట్టుకోండి. సరే, మూడో ప్రశ్న, ద కాఫీ ఈజ్ డాష్ హాట్ డాష్ డ్రింక్. మరి ఇక్కడ 2 బ్లాంక్స్ ఉన్నాయి. దీన్ని మీరు సరైన ఆప్షన్ ఎంచుకొని ఫిల్ చేయాలంటున్నాడు. సరే చూద్దాం. ద కాఫీ ఈజ్ సో హాట్ వెరీ డ్రింక్. సో ఖచ్చితంగా కాదు. నెక్స్ట్, ద కాఫీ ఈజ్ వెరీ హాట్ టు డ్రింక్. కొంతవరకు మనకి ఇది సరైన సమాధానం అనిపిస్తుంది, అయినప్పటికీ పెట్టొద్దండి. నెక్స్ట్ చూడండి, ద కాఫీ ఈజ్ సో హాట్ టు డ్రింక్. ద కాఫీ ఈజ్ టూ హాట్ టు డ్రింక్. నేను సరైన సమాధానం ఏమని చెప్తానంటే ఆప్షన్ 4 అని చెప్తానండి. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, మనకి ఇంగ్లీష్లో మనకి కోఆర్డినేట్ కంజంక్షన్స్, సబార్డినేట్ కంజంక్షన్స్, కోరిలేటివ్ కంజంక్షన్స్ అని ఉన్నాయి. సో కోరిలేటివ్ కంజంక్షన్స్ అంటే మనకి పేర్స్ ఉంటాయండి. అంటే ఆ పేరు మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, సో వస్తే దట్ వస్తుంది, టు వస్తే టూ వస్తుంది. మరి ఐదర్ వస్తే ఖచ్చితంగా ఏం వాడతాం? మీరు ఆర్ వాడతాం. మరి నీదర్ వస్తే నారు వాడతాం. అదేవిధంగా నాట్ ఓన్లీ వస్తే బట్ ఆల్సో. అంటే ఏం గమనిస్తున్నారు? సో ఈ పేర్ అంటే జత, దీనిని బ్రేక్ చేసే రైట్ ఎవరి దగ్గర లేదండి. సో మనకి ఇంగ్లీష్లో వెరీ సో వెరీ, సో టు ఇలాంటి పేర్స్ మనకి లేవు. అందువల్ల సరైన సమాధానం వచ్చి ఏంటంటే టూ.
అయితే ఒక విషయం గమనించండి, మనకి థర్డ్ క్లాస్లో ఒక ఇంట్రెస్టింగ్ బిట్ ఇచ్చాడు. ఏంటంటే ఎప్పుడైతే మనం టు వాడతామో ఈ టును మనం సో దట్తో రీప్లేస్ చేసుకోవచ్చండి. ఎవరితో రీప్లేస్ చేసుకోవచ్చు అంటున్నాడు? సో దట్తో రీప్లేస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ద కాఫీ ఈజ్ సో హాట్ దట్ ఐ కెనాట్ డ్రింక్. చూసారా, మనం కావాలంటే మీరు ఈ టూని దేంతో రీప్లేస్ చేయొచ్చు? సో దట్తో కూడా రీప్లేస్ చేయవచ్చు. ఓకేనా? రైట్. 4వ ప్రశ్న, ద బాయ్ ఈజ్ రైడింగ్ హిస్ బైసికల్ డాష్ ద రోడ్, అండర్ ద రోడ్, అలాంగ్ ద రోడ్, త్రూ ద రోడ్, ఓవర్ ద రోడ్. ఇక్కడ సరైన సమాధానం వచ్చి అలాంగ్ ద రోడ్. ఈ ప్రశ్న నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను మన టెలిగ్రామ్ యాప్లో. చూడండి, అలాంగ్ ద రోడ్. ఎప్పుడైతే మనం ఆ పిల్లవాడు సైకిల్ ఎలా తొక్కుతున్నాడు, తిన్నగా, అంటే దారి పొడవునా, సో చక్కగా అంత దారి ఉంటే ఆ దారి వైపు అలాగా తిన్నగా వెళుతున్నాడు కాబట్టి మనం ఖచ్చితంగా ఏం తీసుకుంటామంటే అలాంగ్. దెర్ ఆర్ సో మెనీ ట్రీస్ అలాంగ్ ద రివర్. చూసారా, ఆ నది ఒడ్డున చాలా చెట్లు ఉన్నాయని చెప్తున్నాం. రైట్. నెక్స్ట్ ప్రశ్న, ది ఏరోప్లేన్ ఈజ్ ఫ్లయింగ్ డాష్ ద క్లౌడ్స్, అండర్ ద క్లౌడ్స్, అలాంగ్ ద క్లౌడ్స్, త్రూ ద క్లౌడ్స్, ఓవర్ ద క్లౌడ్స్. సో ఇక్కడ మనకి సరైన సమాధానం వచ్చి ఓవర్ ద క్లౌడ్స్. ఇందాకలా చెప్పానండి నేను. సో మనకి మూమెంట్ ఉంది చూడండి, ది ఏరోప్లేన్ అనేది సబ్జెక్టు, ఫ్లయింగ్, సో మూమెంట్ కనిపిస్తుంది కదా. సో ఓవర్ అంటే దాని మీదుగా, సో మేఘాల మీదుగా వెళుతుంది. సో ఇక్కడ సరైన సమాధానం వచ్చి ఓవర్. నెక్స్ట్, ద క్యాట్ ర్యాన్ డాష్ ద డోర్ హోల్. చూడండి, ఇందాకలా చెప్పాను నేను మీకు, ఏదైనా ఒక మీన్స్ ఉపయోగించుకుంటూ దాని ద్వారా, దాని గుండా అన్నప్పుడు మనం సరైన సమాధానానికి ఏం వెళతామంటే త్రూ ద హోల్. చూసారా, అండర్ కాదు, అలాంగ్ కాదు, ఓవర్ కాదు. సో మన సరైన సమాధానం వచ్చి ద క్యాట్ ర్యాన్ త్రూ ద డోర్ హోల్. అంటే ఒక డోర్ ఉంది, ఆ డోర్కి ఒక హోల్ ఉంది, ఈ హోల్ ద్వారా వెళ్ళింది. అర్థమైంది కదా. సో దాని గుండా అనే అర్థంలో మీరు త్రూ వాడతారు. నెక్స్ట్ 7వ ప్రశ్న చదువుతాను, జాగ్రత్త వినండి. యు ఆర్ టూ బిగ్ టు లీప్ అబౌట్ లైక్ మీ. హియర్ టు కెన్ బి రీప్లేస్డ్ విత్. ఇందాకలే చెప్పానండి మీకు, ఎప్పుడైతే మనకి ఒక వాక్యములో టు వస్తుందో ఈ టును మనం ఎవరితో రీప్లేస్ చేయవచ్చు అంటే సో దట్తో రీప్లేస్ చేయవచ్చు. చూడండి, ఇక్కడ సో దట్ అనే ఆప్షన్ ఎక్కడన్నా కనిపిస్తుందా? సో దట్ అనే ఆప్షన్ లేదు. సో ఇచ్చిన ఆప్షన్స్ అన్ని రాంగ్ అండి. సో ఒక్క నిమిషం, సో దీన్ని మనం కరెక్ట్ చేసుకుందాం. రైట్. ఒక ఆప్షన్ నేను సో దట్గా ప్రొవైడ్ చేస్తున్నాను. రైట్. ఓకే. ఇప్పుడు చూడండి, యు ఆర్ టూ బిగ్ టు లీవ్. సో ఇక్కడ మనకి నేనేం చెప్పాను ఇందాకలా, ఎప్పుడైతే మనకి టు అనే ఆప్షన్ కనిపిస్తుందో దానిని మీరు ఎవరితో రీప్లేస్ చేసుకోవచ్చు? సో దట్తో రీప్లేస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చెప్పండి, ఇక్కడ సరైన సమాధానం వచ్చింది మనకి సో దట్. క్లియర్ అర్థమైంది కదా. ఇక నేనేమంటానంటే మిగతా ఆప్షన్ కూడా చదవాల్సిన అవసరం లేదండి మీరు. ఇక్కడ ఆల్రెడీ చూడండి, వాడు ఏమి ఇచ్చాడు? టూ ఇచ్చాడు. టును దేంతో రీప్లేస్ చేయమన్నా నేను? సో దట్తో రీప్లేస్ చేయండి. సో మళ్ళీ వెరీ సో వాడొద్దు, వెరీ టు వాడొద్దు, టు కూడా వాడొద్దు. మరి దీన్ని ఒకవేళ రీప్లేస్ చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి చదివిస్తాను. యు ఆర్ సో బిగ్ దట్ యూ కెనాట్ లీప్ అబౌట్ లైక్ మీ. చూడండి, యు ఆర్ టూ వీక్ టు వాక్. యు ఆర్ సో వీక్ దట్ యూ కెనాట్ వాక్. యు ఆర్ too poor to buy this book. You are so poor that you cannot buy this book. లాజిక్ అర్థమవుతుంది కదండి. సో టు వచ్చిన ప్రతిసారి కూడా మనం ఏం వాడుతున్నామంటే సో దట్. అందువల్ల ఇక్కడ సరైన సమాధానం వచ్చి సో దట్. 8వ ప్రశ్నకు వెళ్ళిపోదాం. రైట్, జాగ్రత్తగా చదివి నాకు ఆన్సర్ చెప్పాలండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ పొలైట్ స్టేట్మెంట్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ పొలైట్ స్టేట్మెంట్? సునీల్ వాంట్స్ టు హ్యావ్ టీ. Sunil would like to have tea. Sunil would like to have tea. మరి ఇప్పుడు ఈ రెండు స్టేట్మెంట్స్లో పొలైట్ ఏంటి? ఓన్లీ ఏ, ఓన్లీ బి, బోత్ ఏ అండ్ బి, నన్. సరైన సమాధానం వచ్చి ఓన్లీ బి. మనకి ఇంగ్లీష్లో వాంట్ లేకపోతే వుడ్ లైక్,
చూడండి, వాంట్ లేకపోతే వుడ్ లైక్ రెండు కూడా సిమిలర్ మీనింగ్ని తెలియచేసినప్పటికీ కూడా ఇందులో మనకి వుడ్ లైక్ మాత్రమే పొలైట్గా వాడబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు గో దేర్, ఐ వుడ్ లైక్ టు గో దేర్. ఇక్కడ ఐ వుడ్ లైక్ టు గో దేర్ ఇస్ అ పొలైట్ స్టేట్మెంట్. ఐ వాంట్ టు గో టు ద మార్కెట్, ఐ వుడ్ లైక్ టు గో టు ద మార్కెట్. ఐ వాంట్ టు హెల్ప్ యూ, ఐ వుడ్ లైక్ టు హెల్ప్ యూ. ఐ వాంట్ టు రైట్ మై నోట్స్, ఐ వుడ్ లైక్ టు రైట్ మై నోట్స్. చూసారా, ఐ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, ఐ వుడ్ లైక్ టు లెర్న్ ఇంగ్లీష్. అంటే ఇక్కడ వుడ్ లైక్ అనేది మనకి ఏం తెలియజేస్తుందంటే పొలైట్. సో పొలైట్నెస్ని తెలియజేస్తుంది. రైట్. 9వ ప్రశ్న, డోరా డాష్ మై ఫ్రెండ్ యూస్ సింపుల్ ప్రెసెంట్. డోరా డాష్ మై ఫ్రెండ్ యూస్ సింపుల్ ప్రెసెంట్. సో వెన్ ఐ సే సింపుల్ ప్రెసెంట్ ఆటోమేటిక్గా మీకు వజ్ కానీ వర్ కానీ రాంగ్ అయిపోతాయి. మిగిలింది ఏంటిది, ఈజ్ కానీ ఆర్ కానీ. మరి డోరా అన్నది సింగులరా ప్లూరలా? సింగులర్. అందువల్ల సరైన సమాధానం వచ్చి డోరా ఈజ్ మై ఫ్రెండ్. 10వ ప్రశ్న, ద టూ క్యాట్స్ డాష్ ఫిషింగ్ యూజ్ సింపుల్ పాస్ట్. ఇవి కూడా 3rd క్లాస్లో ఇచ్చారండి. యూజ్ సింపుల్ పాస్ట్. సింపుల్ పాస్ట్ అనగానే సో ఈజ్ తప్పు అవుతుంది, ఆర్ కూడా తప్పు అవుతుంది. ఇక వాడాల్సింది ఏంటిది చూడాలి, ఏంటిది వజ్ కానీ వర్ కానీ. మరి సబ్జెక్ట్ ఎవరు? టూ క్యాట్స్. టూ క్యాట్స్ అనేది సింగులరా ప్లూరలా? మరి ప్లూరల్ కాబట్టి సరైన సమాధానం వచ్చి వర్. చెప్పాలి ఆన్సర్ ఏంటి? వర్. రైట్. ద టూ క్యాట్స్ వర్ ఫిషింగ్. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ యామ్, ఈస్, ఆర్. సో ఇచ్చిన బ్లాంక్స్ని దేంతో ఫిల్ చేయమంటున్నాడంటే యామ్తో కానీ ఈస్తో కానీ ఆర్తో కానీ ఫిల్ చేయమంటున్నాడు. మరి మీరే ఫిల్ చేయాలండి. ఐ వచ్చింది కాబట్టి ఏం తీసుకుందాం? ఐ యామ్ సత్య. వి అన్నది సింగులరా ప్లూరలా? ప్లూరల్. అందువల్ల వి ఆర్ రీడింగ్ ఏ స్టోరీ. రేవతి 3rd person సింగులర్. రేవతి ఈజ్ మై మదర్. రాజీ అండ్ హారిక ఆర్ ప్లేయింగ్ చెస్. గమనించారా? ఐ యామ్ సత్య, వీఆర్ రీడింగ్ ఎ స్టోరీ, రేవతి ఈస్ మై మదర్, రాజీ అండ్ హారిక ఆర్ ప్లేయింగ్ చెస్. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ వర్స్ ఆర్ వర్. వర్స్తో కానీ వర్తో కానీ ఫిల్ చేయమంటున్నాడండి. వర్స్ అనేది మనం సింగులర్ సెన్స్లో వాడతాం, వర్ అనేది మనం ప్లూరల్ సెన్స్లో వాడతాం. ఫాస్ట్గా ఫిల్ చేయాలి. ద ఫాక్స్ వర్స్ లేజీ. ద ఫస్ట్ క్యాట్ వర్స్. చూడండి, ఫస్ట్ క్యాట్, హౌ మెనీ క్యాట్స్? ఒక క్యాటే కదా ఉంది మనకి అక్కడ. వర్స్ వెరీ హ్యాపీ. ఇప్పుడు చూడండి, ద టూ క్యాట్స్ వర్ ఫిషింగ్. ద టూ క్యాట్స్ వర్ షాక్డ్. సింగులర్ వస్తే వజ్, ప్లూరల్ వస్తే వర్. రైట్. 13వ ప్రశ్న, ఆశా హ్యాస్ మెనీ బుక్స్. హియర్ మెనీ ఈజ్. ఇక్కడ మెనీ అనేది ఏ రకమైన పార్ట్స్ ఆఫ్ స్పీచ్? ఆప్షన్స్ నౌన్, ప్రొనౌన్, యాడ్జెక్టివ్, యాడ్వర్బ్. మరి సరైన సమాధానం వచ్చి యాడ్జెక్టివ్ అండి. చూడండి, ఆశా హ్యాస్ మెనీ బుక్స్. బుక్స్ అనేది మనకి ఏమవుతుంది? నౌన్ అవుతుంది కదా. మరి నౌన్ గురించి మాట్లాడే పదం ఏమవుతుంది మనకి? యాడ్జెక్టివ్ అవుతుంది. అందువల్ల సరైన సమాధానం వచ్చి ఖచ్చితంగా ఏంటంటే యాడ్జెక్టివ్. తర్వాత 14వ ప్రశ్న, ఆశా హ్యాస్ మెనీ బుక్స్. హియర్ మెనీ ఈజ్. కొంతమందికి డౌట్ వచ్చి ఉంటుంది, అదేంటి సార్ ఇందాకలు ఇచ్చిన బిట్టే మళ్ళీ ఇచ్చారు. ఇందాకలు ఇచ్చిన బిట్టే కానీ ఆప్షన్స్ మారే, గమనించండి. చూడండి, ఇక్కడ మెనీ అనేది మనకు ఆల్రెడీ తెలుసు యాడ్జెక్టివ్ అని. కొన్నిసార్లు వాడు ఏం చేస్తున్నాడంటే ఇలాంటి ప్రశ్నలు ఇచ్చి అక్కడ టైప్ ఆఫ్ యాడ్జెక్టివ్ అడుగుతున్నాడు. ఒకటేమో ఐడెంటిఫికేషన్, రెండోదేమో టైప్ అండి. చూడండి, ఇందాక మెనీ అనేది యాడ్జెక్టివ్ అన్నాం, కానీ ఈసారి వాడే చెప్పాడు మెనీ అనేది యాడ్జెక్టివ్. మరి ఏ టైప్ ఆఫ్ యాడ్జెక్టివ్? ఆప్షన్స్ యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ, యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ, యాడ్జెక్టివ్ ఆఫ్ నంబర్, పొజెసివ్ యాడ్జెక్టివ్. సరైన సమాధానం వచ్చి యాడ్జెక్టివ్ ఆఫ్ నంబర్ అండి. చూడండి, యాడ్జెక్టివ్ ఆఫ్ నంబర్ మీరు ఎలా గుర్తించవచ్చు అంటే ఇట్ ఆన్సర్స్ ద క్వశ్చన్ హౌ మెనీ. ఏ ప్రశ్నకు సమాధానం ఇస్తుంది? హౌ మెనీ. ఆశా హ్యాస్ మెనీ బుక్స్. హౌ మెనీ బుక్స్? మెనీ. చూసారా? మరి సార్ క్వాలిటీని ఎలా గుర్తుపట్టాలి? చూడండి, క్వాలిటీ ఆన్సర్స్ ద క్వశ్చన్ వాట్ కైండ్ ఆఫ్. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ షీ హ్యాస్ a beautiful doll. What kind of doll? Beautiful. మరి క్వాంటిటీ ఏ ప్రశ్నకు సమాధానం ఇస్తుందంటే హౌ మచ్.
ఐ హ్యావ్ మచ్ పేషెన్స్. హౌ మచ్ పేషెన్స్? మచ్. ఇక పొజెసివ్ అంటే మనకు తెలుసండి, ఓనర్షిప్ని తెలియచేస్తుంది. అందువల్ల ఇక్కడ సరైన సమాధానం వచ్చి యాడ్జెక్టివ్ ఆఫ్ నెంబర్. తర్వాత మోహన్ ఈజ్ ఎ టాల్ బాయ్. హియర్ టాల్ ఈజ్, ఇక్కడ టాల్ అనేది మనకు తెలుసండి, బాయ్ అనేది నౌను. మరి నౌను గురించి మాట్లాడేది యాడ్జెక్టివ్. అయితే వాడు యాడ్జెక్టివ్ అని అడగలేదు, ఏ రకమైన యాడ్జెక్టివ్ అని అడిగాడు. యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ, యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ, యాడ్జెక్టివ్ ఆఫ్ నెంబర్, పొజెసివ్ యాడ్జెక్టివ్. మరి ఇక్కడ సరైన సమాధానం వచ్చి యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ అండి. చూడండి, యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ ఏ ప్రశ్నకు సమాధానం ఇస్తుందన్నాను నేను? వాట్ కైండ్ ఆఫ్. గుర్తుందా? వాట్ కైండ్ ఆఫ్. వాట్ కైండ్ ఆఫ్ బాయ్? టాల్ బాయ్. చూసారా? సో వాట్ కైండ్ ఆఫ్ బాయ్? టాల్ బాయ్, స్మాల్ బాయ్. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే క్వాలిటీస్ అండి. సో రైట్. నెక్స్ట్ ప్రశ్న, విజయ్ హ్యాస్ అ రౌండ్ ఫేస్. ఇక్కడ రౌండ్ అన్నది మనకి యాడ్జెక్టివ్. చూడండి, రౌండ్ ఫేస్, ఫేస్ అనేది మనకి నౌను. నౌన్ గురించి మాట్లాడేది యాడ్జెక్టివ్. ఏ యాడ్జెక్టివ్ చెప్పండి? క్వాలిటీనా, క్వాంటిటీనా, నంబరా, పొసెసివా? ఇక్కడ సరైన సమాధానం వచ్చి ఆప్షన్ ఏ, దట్ ఈస్ అగైన్ ఆప్షన్ 1, దట్ ఈస్ యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ. వాట్ కైండ్ ఆఫ్ ఫేస్? రౌండ్ ఫేస్. చూసారా, వాడి ముఖం ఎలాగుంది? రౌండ్గా ఉంది. సో దీన్ని మీరేమంటారు? యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ. రైట్. నెక్స్ట్ అండి, గోపాల్ హ్యాస్ 3 books. మరి ఇక్కడ 3 అనేది ఏంటి? సో హౌ మెనీ బుక్స్? చూసారా, బుక్స్ అనేది మనకేంటి? నౌన్ అండి. నౌన్ గురించి మాట్లాడేది యాడ్జెక్టివ్. అయితే ఒక టైప్ అడిగాడు, యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ, యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ, యాడ్జెక్టివ్ ఆఫ్ నెంబర్, పొజెసివ్ యాడ్జెక్టివ్. మరి సరైన సమాధానం వచ్చి యాడ్జెక్టివ్ ఆఫ్ నెంబర్. చూడండి, హౌ మెనీ అనే ప్రశ్న వేయండి, సమాధానం వచ్చేస్తుంది. గోపాల్ హ్యాస్ హౌ మెనీ బుక్స్? 3 books. చూసారా, 3 అనేది మనకి యాడ్జెక్టివ్ ఆఫ్ నెంబర్. మరి ఎగ్జామినర్ తెలివిగలవాడు అనుకోండి, ప్రశ్న ఇలా వేస్తాడు. అదే ప్రశ్న ఆప్షన్స్ మార్చాడు, గమనించండి. 18వ ప్రశ్న చూడండి, గోపాల్ హ్యాస్ 3 books. డిఎస్సిలో ఈ ప్రశ్న అడిగి ఉన్నాడు, జాగ్రత్తగా వినండి. గోపాల్ హ్యాస్ 3 books. ఇక్కడ 3 అన్నది మనకి యాడ్జెక్టివ్ అని ఆల్రెడీ తెలుసు. అయితే డెఫినైట్ న్యూమరల్ యాడ్జెక్టివ్, ఇండెఫినైట్ న్యూమరల్ యాడ్జెక్టివ్, డిస్ట్రిబ్యూటివ్ న్యూమరల్ యాడ్జెక్టివ్, ఆల్ ఆఫ్ ది అబోవ్. మీరు గమనించారో లేదో, 3 అనేది మనకి యాడ్జెక్టివ్ ఆఫ్ నెంబర్ అండి. వినాలి, ఏంటిది? యాడ్జెక్టివ్ ఆఫ్ నెంబర్. అయితే ఇంగ్లీష్లో యాడ్జెక్టివ్ ఆఫ్ నెంబర్ అనేది 3 రకాలు. అందులో ఒకటి డెఫినైట్ న్యూమరల్ యాడ్జెక్టివ్, ఇండెఫినైట్ న్యూమరల్ యాడ్జెక్టివ్, డిస్ట్రిబ్యూటివ్ న్యూమరల్ యాడ్జెక్టివ్. మీ చేతే సమాధానం చెప్పిస్తాను, జాగ్రత్తగా వినండి. డెఫినైట్ అనగా ఎగ్జాక్ట్ నెంబర్ని తెలియచేస్తుంది. ఇండెఫినైట్ అనగా ఎగ్జాక్ట్ నెంబర్ని తెలియచేయదు. డిస్ట్రిబ్యూటివ్ అనగా 1 at a time, ఈచ్, ఎవ్రీ, ఐదర్, నీదర్ అనేవి డిస్ట్రిబ్యూటివ్స్. ఈచ్, ఎవ్రీ, ఐదర్ అనేవి డిస్ట్రిబ్యూటివ్స్. ఇప్పుడు చెప్పండి, డెఫినైట్ న్యూమరల్ యాడ్జెక్టివ్ ఏం తెలియచేస్తుందన్నాను? ఎగ్జాక్ట్ నెంబర్. గోపాల్ దగ్గర ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 3 books. 3 అనేది ఎగ్జాక్ట్ నెంబరే కదా. సో ఎగ్జాక్ట్ నెంబర్ కాబట్టి సరైన సమాధానం వచ్చి ఆప్షన్ ఏ, దట్ ఈస్ డెఫినైట్ న్యూమరల్ యాడ్జెక్టివ్. గుర్తుపెట్టుకోండి, డెఫినైట్ అంటే ఎగ్జాక్ట్ నెంబర్. 1, 2, 3, 4, 5, 10, 15, 416, 5550 ఇవన్నీ కూడా ఎగ్జాక్ట్ నెంబర్. అయితే ఇవి కార్డినల్ నెంబర్స్ కూడా ఉండొచ్చు, లేకపోతే ఆర్డినల్ నెంబర్స్ కూడా ఉండొచ్చు అండి. కార్డినల్ నెంబర్స్ అంటే 1, 2, 3. మరి ఆర్డినల్ నెంబర్స్ అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఇవి మనకి ఆర్డినల్ నెంబర్స్. అంటే కార్డినల్ నెంబర్స్ని, ఆర్డినల్ నెంబర్స్ని కలిపి డెఫినైట్ న్యూమరల్ యాడ్జెక్టివ్ అంటారు. గుర్తుపెట్టుకోండి. మరి ఇండెఫినైట్ న్యూమరల్ అంటే ఎగ్జాక్ట్ నెంబర్ ఉండకూడదు. ఫ్యూ, ఆల్, సెవరల్, మెనీ, మోస్ట్ ఆఫ్. చూసారు, ఇక్కడ మనకి ఇవన్నీ ఏంటి? మనకి ఐ హ్యావ్ సెవరల్ బుక్స్. హౌ మెనీ బుక్స్? సెవరల్. ఐ హ్యావ్ మెనీ బుక్స్. ఐ హ్యావ్ అ ఫ్యూ మ్యాంగోస్. హౌ మెనీ మ్యాంగోస్? అ ఫ్యూ. అంటే ఇక్కడ నెంబర్ తెలియదు, కానీ నెంబర్ ఉంది. ఎంత? 2, 3, 4 ఇలా తెలియట్లేదు. దీన్ని మీరు ఏమంటారంటే ఇండెఫినైట్. అర్థమైందా? రైట్. 19వ ప్రశ్న, ద లయన్ సెడ్ టు ద క్యాట్.
యు ఆర్ డాష్, యు ఆర్ డాష్ దాన్ మీ. చూడండి ఇక్కడ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ వాడాడండి. యు ఆర్ స్మాల్, యు ఆర్ స్మాలర్ దాన్ మీ. ఇలాంటి ఆప్షన్ ఎక్కడ ఉందో చూడండి, ఆప్షన్ 4లో ఉంది. యు ఆర్ స్మాల్ అండ్ స్మాలర్ దాన్ మీ. చూడండి మనకి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ 3 రకాలండి. 1 పాజిటివ్ డిగ్రీ, 2 కంపారిటివ్ డిగ్రీ, 3 సూపర్లేటివ్ డిగ్రీ. సూపర్లేటివ్ పాజిటివ్ డిగ్రీ అంటే ఒక నౌన్కు ఉన్న క్వాలిటీని మరొక నౌన్కు ఉన్న క్వాలిటీతో పోల్చనంత వరకు పాజిటివ్ డిగ్రీ. చూడండి యు ఆర్ స్మాల్ ఎవరితో పోల్చలేదు, పాజిటివ్ డిగ్రీ. మరి కంపారిటివ్ ఎప్పుడు చెప్తాం? ఒక నౌన్కు ఉన్న క్వాలిటీని మరొక నౌన్కు ఉన్న క్వాలిటీతో పోల్చినప్పుడు. యు ఆర్ స్మాలర్ దాన్ మీ అంటే సింహాన్ని మరియు క్యాట్ని అంటే పిల్లిని పోల్చినప్పుడు చూడండి యు ఆర్ స్మాలర్ దాన్ మీ. చూసారు ఇక్కడ కంపారిజన్ జరిగింది. అప్పుడు మనం ఏం ఉపయోగించాలి? కంపారిటివ్ డిగ్రీ. మరి సూపర్లేటివ్ ఇద్దరి కంటే ఎక్కువ మంది ఉండి వారి మధ్య ఉన్న హైయెస్ట్ క్వాలిటీ తెలుపుటకు సూపర్లేటివ్ డిగ్రీ. ద స్మాలెస్ట్, ద స్వీటెస్ట్, ద బ్రేవెస్ట్, ద టాలెస్ట్, ద గ్రేటెస్ట్. సూపర్లేటివ్ డిగ్రీ ముందు డెఫినెట్ ఆర్టికల్ వాడబడుతుంది. అర్థమైందా? రైట్. 20వ ప్రశ్న. ఆల్ ద గర్ల్స్ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇక్కడ వెరీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అడిగాడండి. హూ ఆర్ హ్యాపీ? ఇక్కడ ఆనందంగా ఉంది ఎవరు? గర్ల్సే కదా. గర్ల్స్ అంటే ఎవరు? నౌను. మరి నౌను గురించి మాట్లాడే పదం ఏమవుతుంది? యాడ్జెక్టివ్. సో యాడ్జెక్టివ్ అనే ఆప్షన్ ఎక్కడ ఉందో చూడండి. రైట్, సరైన సమాధానం వచ్చి యాడ్జెక్టివ్. చూడండి హీ ఈజ్ లేజీ అని అనుకుందాం. హూ ఈజ్ లేజీ? హీ అన్నది మనకి ప్రొనౌన్. ప్రొనౌన్ గురించి మాట్లాడేది కూడా యాడ్జెక్టివే కదా అయ్యేది. పోనీ రవి ఈజ్ క్లవర్ అనుకుందామండి. హూ ఈజ్ క్లవర్? రవి. రవి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి? నౌను. నౌను గురించి మాట్లాడేది ఏంటిది? యాడ్జెక్టివ్. మరి ఈ వాక్యంలో కేర్ఫుల్గా చూడండి. ఆల్ ద గర్ల్స్ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇక్కడ ఆనందంగా ఉంది ఎవరు? గర్ల్సే కదా. సో అందువల్ల సరైన సమాధానం యాడ్జెక్టివ్. రైట్. నెక్స్ట్ ప్రశ్న అండి. మాధుర్య వాస్ పువర్. మాధుర్య వాస్ పువర్. నేను ఒక ప్రశ్న వేస్తున్నాను, గమనించండి. హూ వాస్ పువర్? మాధుర్య. మాధుర్య పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి? నౌను. మరి నౌను గురించి మాట్లాడే పదం ఏమవుతుంది? యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్ అనే ఆప్షన్ ఉందా? రైట్. సో మిగతా ఆప్షన్స్ అన్నీ కూడా రాంగ్ అవుతాయి, గమనించండి. నేనేం చెప్తున్నానంటే యాడ్జెక్టివ్ అంటే డిస్క్రైబింగ్ వర్డ్. ఇవి నౌన్ లేదా ప్రొనౌన్ గురించి తెలియచేస్తూ ఉంటాయి. సాధారణముగా యాడ్జెక్టివ్స్ నౌన్కు ముందొస్తాయి. చూడండి హీఈస్ ఏ పోర్ మ్యాన్ అనుకుందాం. వాట్ కైండ్ ఆఫ్ మ్యాన్? పోర్ మ్యాన్. ఇక్కడ మ్యాన్ అనేది నౌన్కు ముందు వచ్చింది యాడ్జెక్టివ్. అయితే కొన్ని సందర్భాలలో వర్బ్ తర్వాత కూడా యాడ్జెక్టివ్స్ వస్తాయండి. హీ ఈస్ పువర్. ఇక్కడ పోర్ ఎవరు? హీ అనేది ప్రొనౌన్ గురించి మాట్లాడేది ఏమవుతుంది? యాడ్జెక్టివ్. మరి ఆ లాజిక్ ప్రకారం సో మాధుర్య వాజ్ పోర్ అన్నప్పుడు పోర్ అనేది మనకి ఏమవుతుందంటే యాడ్జెక్టివ్. మరి ఇంకొక ప్రశ్న తీసుకుందామండి. దీంతో ఈ క్లాస్ వైండ్ అప్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. దే హ్యాడ్ డిఫరెంట్ హెయిర్ స్టైల్స్. చూడండి హెయిర్ స్టైల్స్ అనేది మనకి ఏమవుతుందంటే చూడాలి కాంపౌండ్ నౌన్ అండి. ఇది మనకి యాక్చువల్గా ఏమవుతుంది? కాంపౌండ్ నౌన్. కాంపౌండ్ అంటే కాంబినేషన్ ఆఫ్ 2 words. ఇది నౌన్. మరి వాట్ కైండ్ ఆఫ్ హెయిర్ స్టైల్స్? డిఫరెంట్. అంటే ఇక్కడ డిఫరెంట్ అనే పదం ఎవరి గురించి మాట్లాడుతుంది? హెయిర్ స్టైల్స్. హెయిర్ స్టైల్స్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే నౌను. సో నౌన్ గురించి మాట్లాడే వర్డ్ ఏమవుతుంది మనకి? యాడ్జెక్టివ్. సో ఇలా మీరు ప్రతి ప్రశ్నని కూడా చాలా వివరంగా నేర్చుకోవాలండి. సో ఇందులో మనం ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ బిట్స్ని డిస్కస్ చేసాం. 1కి 4 సార్లు. సో వీటిని కేర్ఫుల్గా వినండి. సో ముఖ్యంగా యాడ్జెక్టివ్స్ని ఎలా అర్థం చేసుకోవాలి, యాడ్జెక్టివ్స్ మీద ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయండి. మరి 3rd క్లాస్కి సంబంధించిన కంప్లీట్ గ్రామర్ అనాలిసిస్ ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను. అది కూడా చూడండి, మీకు ఖచ్చితంగా ఎగ్జామ్లో హెల్ప్ అవుతుంది.